మిత్రులారా, మనకు ఇటీవల ఈ గురుకుల రిక్రూట్మెంట్ పైన డౌన్ మెరిట్ లిస్టు దాని మీద అనేక ఆశలు పెట్టుకొని అభ్యర్థులు ఎదురు చూస్తున్నారు. మరి వీళ్ళ విషయంలో డౌన్ మెరిట్ లిస్టు చేస్తారా చేయరా, మరి ప్రభుత్వం యొక్క విధానం ఏంది, వీటి అంశాల మీద లేటెస్ట్గా ఏం జరుగుతుందంటే, గత శుక్రవారం రోజు కంటెంప్ట్ కేసు అంటే కోర్టు ధిక్కరణ కేసు హైకోర్టు ముందుకు వచ్చినప్పుడు ఈ మధ్యకాలంలో గురుకుల రిక్రూట్మెంట్ బోర్డు ఈ డౌన్ మెరిట్ లిస్ట్ సంబంధించి మెయిన్ పిటిషన్ WP నెంబర్ 6424లో జరిగిన ఇంటరీమ్ ఆర్డర్ వచ్చింది, మీకు తెలిసిన విషయమే. అదేవిధంగా దాని తర్వాత కూడా ఒక 4-5 కేసులలో డౌన్ మెరిట్ లిస్ట్ ద్వారా సుప్రీంకోర్టు ఆదేశానుసారము ముంజా ప్రవీణ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ తెలంగాణ, అదేవిధంగా నర్మెట్ల వంశీ వర్సెస్ స్టేట్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు మధ్య జరిగిన కేసులలో ఇచ్చిన విధంగా ఫాలోడ్ వేకెన్సీలలో డౌన్ మెరిట్ లిస్ట్ ద్వారా ఫిలప్ చేయాలని చెప్పి ఇంటరీమ్ ఆర్డర్స్ ఉండే. ఆ ఇంటరీమ్ ఆర్డర్స్ మీద అంటే ఆ పిటిషన్స్ అన్నిటి మీద కూడా మెయిన్ పిటిషన్ WP నెంబర్ 6424 దాని మీద గతంలోనే ఒక గవర్నమెంట్ అంటే మన గురుకుల రిక్రూట్మెంట్ బోర్డు ఒక కౌంటర్ వేయడం జరిగింది. ఆ కౌంటర్లో చెప్పిన అంశం ఏంటంటే, మనకు ఈ డౌన్ మెరిట్ లిస్ట్ చేయాలనా లేదా, ఏ విధంగా చేయాలనే అంశం మీద ప్రభుత్వానికి మేము క్లారిఫికేషన్ రాసినాము. ప్రభుత్వం ఎప్పుడైతే క్లారిఫికేషన్ ఇస్తుందో దాని ప్రకారంగా మేము ప్రొసీడ్ అవుతామని చెప్పి ఇవ్వడం జరిగింది. మరి ఇటీవల కాలంలో మొన్న ఫ్రైడే రోజు జరిగిన ఆలోపు మళ్ళీ ఇంకొకటి ఇంటరీమ్ అప్లికేషన్ ఒకటి ఫైల్ చేయడం జరిగింది. వెకేట్ అంటే ఇంటరీమ్ ఆర్డర్స్ని వెకేట్ చేయమని చెప్పేసి, ఆ తర్వాత దాని మీద ఉన్నటువంటి రిట్ పిటిషన్లు అన్నిటిని కూడా డిస్మిస్ చేయని చెప్పేసి చెప్తూ ఆ బోర్డు చేసినటువంటి కౌంటర్లో ఏం చెప్పిందంటే, ముంజా ప్రవీణ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ తెలంగాణ అంశం అంటే అది ఎలక్ట్రిసిటీ ట్రాన్స్కో జెన్కో డిస్ట్రిబ్యూషన్ కంపెనీలకు సంబంధించింది. 2017లో సుప్రీంకోర్టు తీర్పు అది. అంటే ఆనాడు అసిస్టెంట్ ఇంజనీర్స్ ఒకేసారి నోటిఫికేషన్ ఇవ్వడము, తర్వాత ఒకే అభ్యర్థి 4 కంపెనీలలో 2 కంపెనీల కంటే ఎక్కువ కంపెనీలలో కార్పొరేషన్స్లో సెలెక్ట్ కావడము, మరి కొన్ని పోస్టులు మిగిలిపోవడం, ఇమీడియట్గా గవర్నమెంట్ దాని మీద ఒక సర్క్యులర్ ఇచ్చింది. అంటే రిలాక్సేషన్ చేస్తూ, అంటే GO 81 అడ్డొస్తుంది కాబట్టి, ఎందుకంటే డౌన్ మెరిట్ లిస్ట్ చేయాలంటే ఫాలోఅవుట్ వేకెన్సీని ఫిలప్ చేయాలంటే GOMS నెంబర్ 81 అడ్డొస్తుంది కాబట్టి దానికి రిలాక్సేషన్ చేస్తూ డౌన్ మెరిట్ లిస్ట్ ద్వారా మిగిలిన ఉద్యోగాలను సేమ్ కేటగిరీలో మెరిట్ ప్రకారం నెక్స్ట్ ఆర్డర్ ఆఫ్ మెరిట్లో ఫిలప్ చేయాలని చెప్పేసి ఆనాడు గవర్నమెంట్ సర్క్యులర్ ఇవ్వడం, ఆ సర్క్యులర్ను అభ్యర్థులు ఛాలెంజ్ చేయడం, మరి ఆ ఛాలెంజ్ చేసి సుప్రీంకోర్టు వరకు వెళ్ళి కూడా సుప్రీంకోర్టు ఫైనల్గా తెలంగాణ ప్రభుత్వాన్ని మరియు విద్యుత్ సంస్థలను ఆదేశించింది ఏంటంటే, మిగిలిన పోస్టులను డౌన్ మెరిట్ లిస్ట్ ద్వారా చేయాలని చెప్పేసి ఆర్డర్ చేయడం, అదే పద్ధతిలో నియామకాలు జరిగినాయి. దాని తర్వాత ఇదే అంశం మీద సుప్రీంకోర్టులో నర్మెట్ల వంశీ వర్సెస్ స్టేట్ ఆఫ్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు, స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు మధ్య జరిగిన కానిస్టేబుల్ నియామకాలలో సేమ్ అదే చెప్పింది. అది ఇక్కడ గతంలో హైకోర్టు కానీ సుప్రీంకోర్టులో తీర్పులు అంటే ఏ విధంగా ఉన్నాయంటే, సెలక్షన్ ప్రాసెస్ అనేది నోటిఫికేషన్ తేదీ నుంచి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చేంత వరకు సెలక్షన్ క్లోజ్ అవుతుంది. అంటే సెలక్షన్ స్టార్టింగ్ పాయింట్ అండ్ క్లోజింగ్ పాయింట్. స్టార్టింగ్ పాయింట్ అంటేనేమో నోటిఫికేషన్ ఇష్యూ ఆఫ్ ద నోటిఫికేషన్ డేట్ ఆఫ్ ద నోటిఫికేషన్. క్లోజింగ్ ఆఫ్ ద నోటిఫికేషన్ అనేది ఇష్యూ ఆఫ్ అపాయింట్మెంట్ ఆర్డర్స్. అంటే ఆ క్లాజ్ను, ఆ ఒక్క సెంటెన్స్ను పట్టుకొని ఇవాళ గురుకుల బోర్డు వాళ్ళు మొన్న వేసిన ఈ వెకేట్ పిటిషన్ లోపల వేసినటువంటి కౌంటర్లో ఏం చెప్తున్నారంటే, మా గురుకుల రిక్రూట్మెంట్ బోర్డు మేము నోటిఫికేషన్ ఇచ్చినాము, నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత సెలెక్షన్ అయిన అందరికీ కూడా అపాయింట్మెంట్ ఆర్డర్స్ కూడా ఇచ్చేసినాము. మరి వాళ్ళు జైన్ కూడా అయిపోయారు కాబట్టి మాకు ఈ ముంజా ప్రవీణ్ కేసు మాకు వర్తించదు, మేము అట్లా ఫిలప్ చేయలేము, నెక్స్ట్ ఫాలోఅవుట్ వేకెన్సీస్ అన్నీ కూడా బ్యాక్లాగ్ కింద నెక్స్ట్ రిక్రూట్మెంట్కి వెళ్తామని చెప్పేసి, అందువల్ల ఇచ్చిన ఇంటరీమ్ ఆర్డర్లను రద్దు చేయండి, అదేవిధంగా ఇప్పుడు పెండింగ్లో ఉన్నటువంటి పిటిషన్లు అన్నిటి కూడా డిస్మిస్ చేయాలని చెప్పేసి వాళ్ళు కోర్టును కోరడం జరిగింది. మరి ఏదేమైనా మొన్న శుక్రవారం జరిగిన కంటెంప్ట్ కేసులో మనకు గౌరవ అడ్వకేట్ జనరల్ గారు టైం తీసుకోవడం జరిగింది. అలా ప్రభుత్వం నుంచి రిక్వెస్ట్ మేరకు మళ్ళీ ఒక 2 వారాలు ఈ కంటెంప్ట్ కేసు వాయిదా పడింది. సరే, కంటెంప్ట్ కేసు అనేది ప్రధానం కాదు. మరి ఇప్పుడు మెయిన్ పిటిషన్స్ మీద వాళ్ళు మొదట్లో ఒక కౌంటర్ వేసిండ్రు, దాని తర్వాత అనుబంధంగా ఇంకొక కౌంటర్ వేస్తూ ఆ మెయిన్ పిటిషన్ని క్లోజ్ చేయాలని చెప్పి, డిస్మిస్ చేయాలని చెప్పేసి ఇలా గురుకుల రిక్రూట్మెంట్ బోర్డు కోరింది. మరి ఇంకా ప్రభుత్వం నుంచి ఎలాంటి కౌంటర్స్ దాఖలు చేయలేదు. రెగ్యులర్ పిటిషన్లో కానీ
తర్వాత ఈ కంటెంప్ట్ కేసులలో చేయలేదు. ఏదేమైనా అంటే ముఖ్యంగా ఏంటంటే దాదాపుగా ఇప్పుడు గురుకులాల్లో జరిగిన ఒక ప్రత్యేక సందర్భం ఇది. ఎందుకంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వం నోటిఫికేషన్ ఇవ్వడము, ఎగ్జామ్స్ పెట్టడము, ఇమ్మీడియట్గా ఎలక్షన్స్ రావడం, ఎలక్షన్స్ వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడము, ఆ పెద్ద మొత్తంలో 9,200 పోస్టులు కాబట్టి ప్రభుత్వం కూడా ఒక ఛాలెంజ్గా తీసుకొని ఇమీడియట్గా ఫిలప్ చేయడం జరిగింది. కానీ ఆనాడు గురుకుల రిక్రూట్మెంట్ బోర్డు ట్రైబు చైర్మన్ గారు ఏం చెప్పారంటే మొత్తం ఇది అవరోహణ క్రమంలోనే ఫిలప్ చేస్తాము, అంటే డిసెండింగ్ ఆర్డర్లోనే రిక్రూట్మెంట్ చేస్తాము. ఎందుకంటే ముందే డిఏలు, తర్వాత జేఏలు, తర్వాత పీజీటీ, తర్వాత టీజీటీ, ఇట్లా పైనుంచి కిందికి పోస్టులను భర్తీ చేస్తాం కాబట్టి బ్యాక్లాగ్ లేకుండా చేస్తామని చెప్పి అధికారికంగా ప్రకటించడం జరిగింది. మరి ఏది ఏమైనా కాంగ్రెస్ పార్టీ కొత్తగా అధికారంలో రావడం, ఇమీడియట్గా భర్తీ చేయాలని చెప్పేసి చేసిండ్రు. అది ప్రత్యేక సందర్భంగా చేసిండ్రు. అప్పటికే ఎలక్షన్ కోడ్ కొంత 7 మండలాల్లో ఉండే ఈ మహబూబ్ నగర్ ఆ ఏరియాలలో అప్పటికి రిజల్ట్స్ కూడా డిక్లేర్ చేయలేదు. అప్పటికే ఇమీడియట్గా అభ్యర్థులు హైకోర్టులో ఛాలెంజ్ చేయడం జరిగింది, డౌన్ మెరిట్ లిస్ట్ చేయాలని చెప్పేసి. అంటే ప్రత్యేకమైన సందర్భం, ప్రత్యేకమైన పరిస్థితుల్లో మాత్రమే ఈ గురుకుల రిక్రూట్మెంట్ జరిగింది కాబట్టి డౌన్ మెరిట్ లిస్ట్ ఇవ్వాలని చెప్పేసి అభ్యర్థుల యొక్క ఆందోళన, వాళ్ళ యొక్క విజ్ఞప్తి. మరి ఏదేమైనా ప్రభుత్వము ఇస్తా అంటే, లేకపోతే గురుకుల రిక్రూట్మెంట్ బోర్డు మేము డౌన్ మెరిట్ లిస్ట్ చేస్తామంటే కోర్టులు ఏమి అడ్రావు. ఎందుకంటే క్లియర్ కట్గా అక్కడ ఫాలోఅవుట్ వేకెన్సీస్ ఉన్నాయి. ఆ వేకెన్సీని ఫిలప్ చేయడంలో నెక్స్ట్ మెరిట్ వాళ్ళకి ఇస్తారు కాబట్టి దాంట్లో పెద్ద ఇబ్బంది కూడా ఏం లేవు. ఎందుకంటే ఆనాడు ముంజా ప్రవీణ్ కేసులో ఎలక్ట్రిసిటీలో కూడా సుప్రీంకోర్టు ఆర్డర్ వచ్చినాటికి అప్పటికి అపాయింట్మెంట్స్ అన్నీ అయిపోయినాయి. ఇదే మరి నర్మెట్ల వంశీ కేసులో కూడా వీళ్ళకు సుప్రీంకోర్టు ఆర్డర్ వచ్చినాటికి అప్పటికి అపాయింట్మెంట్లు అన్నీ అయిపోయినాయి. అయినా కూడా డౌన్ మెరిట్ లిస్ట్ ద్వారా భర్తీ చేశారు. ఇక్కడ ఏదో హైకోర్టు అసలు రిక్రూట్మెంట్ అనేది స్టార్టింగ్ పాయింట్, ఎండింగ్ పాయింట్ ఒక్క లాజిక్ అని చెప్పేసి మేము ఇక ఇప్పుడు భర్తీ చేయలేము, నెక్స్ట్ నోటిఫికేషన్ వెళ్తామని చెప్పేసి మనకు బోర్డు కోరడం జరిగింది. అది కొంత అభ్యర్థులకు అన్యాయమే. ఏది ఏమైనా నెక్స్ట్ ఇప్పుడు కంటెంప్ట్ కేసు కానీ, రెగ్యులర్ కేసు కానీ ఇంకొక 2 వారాల తర్వాత లిస్ట్ కాబోతున్నాయి. చాలా కొంతమంది సీరియస్గా, దాదాపుగా మిత్రులు అంటే అభ్యర్థులు చాలామంది కోర్టుల చుట్టూ, తర్వాత అడ్వకేట్ల చుట్టూ డబ్బులు వృధా, మెంటల్ టెన్షను, దాదాపుగా 2,000 మంది అభ్యర్థులు మాకు డౌన్ మెరిట్ లిస్ట్ ఇస్తే ఉద్యోగం వస్తుందని వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. మరోవైపు గ్రూప్ 4 కూడా అంతే. మరి ఇప్పుడు గౌరవ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏం చెప్పింది, గ్రూప్ 1 ఫిలప్ అయిపోయిన తర్వాత గ్రూప్ 2, తర్వాత గ్రూప్ 3 అన్నారు. మరి గ్రూప్ 4 మాత్రం ఇమీడియట్గా మొన్ననే రిజల్ట్స్ ఇచ్చేసారు. అక్కడ కూడా అభ్యర్థులు చాలామంది డౌన్ మెరిట్ లిస్ట్ ఇస్తారా ఇయ్యరా. ఈ జియో 81 అనేది ఒక వీళ్ళకు గుడిబండగా మారింది. జియో 81, అదేవిధంగా జియో 544 అని ఈ 2 జియోలు నిరుద్యోగుల పాలిట శాపంగా మారినాయి. ఏదేమైనా ప్రభుత్వం తలుసుకుంటే, ప్రభుత్వం చేయాలని ఒక మంచి మనసు ఉన్నట్లయితే పెద్దగా విషయం కాదు. గౌరవ ముఖ్యమంత్రి గారు, ఆ తర్వాత గౌరవ అధికారులందరూ కూడా కొంత నిరుద్యోగుల పక్షాన కొంత వాళ్ళకు న్యాయం చేయవలసినటువంటి అవసరం ఉన్నది. ఆ జియో 81 తర్వాత 544 జియో, ఆ రెండింటిని కూడా సవరించి నెక్స్ట్ రిక్రూట్మెంట్లకు ఇలా ఈ జియోలు అడ్డు రాకుండా ఆ జియోలను అమెండ్ చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా ఆన్గోయింగ్ రిక్రూట్మెంట్స్, ఈ గురుకుల కానీ, గ్రూప్ 4 కానీ, ఇతరత్ర రిక్రూట్మెంట్లు ఏవైతే ప్రాసెస్లో ఉన్నాయో వాళ్ళలో అక్కడ ఫాలోఅవుట్ వేకెన్సీస్, ఈ నాన్ జాయినింగ్ వేకెన్సీస్ని డౌన్ మెరిట్ లిస్ట్ ద్వారా వన్ టైం రిలాక్సేషన్గా ప్రభుత్వం కనుక నిర్ణయం తీసుకొని సర్క్యులర్ ఎగ్జామ్షన్ ఇస్తూ ఒక సర్క్యులర్ కనుక ఇచ్చినట్లయితే అందరికీ నిరుద్యోగులకు దాదాపు ఒక 5,000 మందికి ఒక న్యాయం జరుగుతుంది అనేది ఒక అంచనా ఉంది. మరి ఆ ఫిగర్ 4,000, 5,000 మంది మాత్రం నిరుద్యోగులకు న్యాయం జరుగుతుంది. ఇక రాబోయే రిక్రూట్మెంట్లలో కూడా, రాబోయే నోటిఫికేషన్లలోనే రెండోసారి లేదా మూడోసారి డౌన్ మెరిట్ లిస్ట్ ఆపరేట్ చేసే విధంగా ఆ నోటిఫికేషన్లనే ప్రొవిజన్స్ పెట్టుకున్నట్లయితే లీగల్గా కూడా ఏమి హర్డిల్స్ రావనేది నా యొక్క అభిప్రాయం. ఏదేమైనా ఈ గురుకుల అభ్యర్థులు ఎందుకంటే చాలా ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు. చాలామంది అభ్యర్థులు ఇప్పుడు కాంపిటీషన్ ఎలా ఉందంటే నోటిఫికేషన్ పడడమే ఒక ఎత్తు, దానికి ప్రిపేర్ కావడము, పిల్లలు, భార్య, లేకపోతే భర్త, ఫ్యామిలీ మెంబర్స్, ఫ్యామిలీ సమస్యలు, ఇంత ప్రెషర్లలో ఇవాళ నిరుద్యోగులు ఒక ఎగ్జామ్ రాసిన తర్వాత ఆ ఎగ్జామ్లో పోస్టులు మిగిలిపోతే ఇంకెందుకు, ఏం లాభము. ఆ తర్వాత మళ్ళీ ఎగ్జామ్ రాయాలి, మళ్ళీ కాంపిటీషన్కి వాళ్ళు కూర్చోవాలంటే అంత సులభంగా లేదు. ఎందుకంటే ఉద్యోగము రాసిన వాళ్ళందరికీ ఉద్యోగాలు రావు ఒక అంశం, అందులో ప్రభుత్వ రంగంలో రోజు ఉద్యోగ అవకాశాలు తగ్గిపోతూ ఉన్నాయి.
మరోవైపు ఈ రకంగా బార్డర్లోకి వచ్చేసి ఉద్యోగం రాకపోతే వాళ్ళకు పెద్ద ఎత్తున బాధ కలుగుతుంది. ఏదేమైనా మనకు ప్రభుత్వము ఇచ్చినటువంటి సుప్రీంకోర్టు ఉత్తర్వులు 2 ప్రధాన కేసులు ముంజా ప్రవీణ్ మరియు తర్వాత నర్మెట్ల వంశీ కేసులు ఉన్నాయి. ఈ ఏదో చిన్న చిన్న సాకులను పెట్టేసి మేము రిక్రూట్మెంట్ చేయము, ఫాలోఅవుట్ వేకెన్సీస్ అన్నీ కూడా నెక్స్ట్ బ్యాక్లాగ్ చేసి నెక్స్ట్ నోటిఫికేషన్లు ఇస్తామని చెప్పి వెళ్ళడం అనేది వీళ్ళకి అన్యాయం జరుగుతుంది. తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు దీని మీద దృష్టి సారించాలి. ఎందుకంటే కొంతమంది అధికారులు మరి ఏం జరుగుతుందనేది మనకైతే తెలియదు. ఇది పెద్దగా అంశం కూడా కాదు. ఎందుకంటే డౌన్ మెరిట్ లిస్ట్ చేయడం అనేది పెద్ద అంశం కాదు. ఇంకా ఫ్యూచర్లో ఇట్లాంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలి. ఇమీడియట్గా GO 81 తర్వాత 544ను సవరించాలి. అదేవిధంగా ఈ రిలింగ్విష్మెంట్ ఆప్షన్ను మళ్ళీ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో పునరుద్ధరించి నిరుద్యోగులకు న్యాయం చేయవలసినటువంటి అవసరం తెలియజేస్తూ ముగిస్తుంది. థ్యాంక్ యూ.